సార్ మీ మీద ఒక కాంప్లిమెంటే సార్, సక్సెస్ని కేర్ చేయరు సార్. కదా? అబ్సల్యూట్లీ. ఎలా సార్ అది? సక్సెస్ కోసమే పరుగులెడుతుంటాం కదా, మీరు సక్సెస్ అలా తీసేస్తారు. కాదండి, అసలు విషయం ఏంటంటే అది మీరు నమ్మరు. ఎవరైనా సక్సెస్ అవుతుందని తీస్తాం కదా సినిమా, బట్ నన్ను ఐ డోంట్ నో ఎంత ఇది అర్థమవుతుందో నాకు తెలియదు. నేను ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తా అండి. నేను ఐ జస్ట్ ఎంజాయ్ మూమెంట్. ఆడిందా లేదా నాకు తెలీదు, అది సూపర్ హిట్ నాకు తెలీదు. నేను కూడా పట్టించుకోవాలి. నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమా అలా అయితే నాది సూపర్ ఫ్లాప్ సినిమా అండి, వైఫ్ ఆఫ్ ఈ వరప్రసాద్ అని సినిమా వచ్చింది. వంశీ గారు. యా, నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అది. ఐ ఎంజాయ్డ్ ది మ్యాక్సిమం మోస్ట్. అంటే బాలసుబ్రహ్మణ్యం గారికి సరదాగా జోక్కి ఆయన పాట పాడితే అలా కాదమ్మా, అలా పాడకూడదు, ఇలా పాడాలి అన్నీ వినిపిస్తూ ఉండేది. ఇట్స్ అ ప్రైస్లెస్ మూమెంట్ ఫర్ మీ. సో ఐ వుడ్ రాదర్ లవ్ వైఫ్ ఆఫ్ ఈ వరప్రసాద్ మోర్ ఇఫ్ యూ ఆస్క్ మీ దెన్ సత్య. సో ఐ లవ్ దోస్ మూమెంట్స్ అండి. ఆ మూమెంట్స్ రావండి. సక్సెస్ అండి ఒకటి చెప్పనండి, సక్సెస్ ఈజ్ లైక్ అ బాస్టర్డ్. ఇట్స్ లైక్ సారీ, ఫెయిలియర్ ఈజ్ లైక్ అ బాస్టర్డ్. ఎవ్రీవన్ వాంట్స్ టు సే నో 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 నో. సో నా ఉద్దేశం అండి, ఆ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తే ఈ సినిమాలో నేను చాలా ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ ఎంజాయ్ చేశాను. సో నేను ఆల్రెడీ నాకు ఈ సినిమా సూపర్ హిట్, సూపర్ సక్సెస్. నేను మే ఫస్ట్కి ఎందుకు వెయిట్ చేస్తున్నాను అంటే, మా రియాక్షన్స్ ఏదండి మే ఫస్ట్కి అందరి రియాక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏది బాగుంది బాగాలేదు డజంట్ మ్యాటర్ అండి. సార్ నా కెరియర్లో అన్ని సినిమాలు ఫస్ట్ వాష్ అవుట్ డిజాస్టర్ అని మొదలయ్యాయి. మనీ సినిమా రిలీజ్ అవ్వడానికి 1 year పట్టింది. తర్వాత గులాబీ సినిమా డిజాస్టర్ వాష్ అవుట్ అండి. ఫస్ట్ 4 days వాష్ అవుట్, అసలు చెత్త సినిమా, ఏంటి ఆ సినిమా అని. నాకు ఒక పెద్ద డైరెక్టరు నా భుజం మీద చేసి ఆడుంటే నువ్వు మంచి హీరో ఉండేవాడివి అన్నాడు అన్నపూర్ణ స్టూడియోస్లో. మృగం కూడా ఇష్టం సార్ మాకు. నాకు చాలా ఇష్టం. మృగం నాకు చాలా ఇష్టం. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండి. సో ఐ ఎంజాయ్ దట్ మూమెంట్స్ అండి. సక్సెస్ అది మనకు వెళ్దండి. సక్సెస్ మీద బిల్డ్ అయ్యే కెరియర్స్ అనుకుంటాం. మీరు సక్సెస్ని అలా ఈజీగా పక్కన పెట్టేసి మీ దారిలో మీరు వెళ్తుంటారు. నన్ను ఇందాక ఇక్కడ ఎవరు అడిగారండి, దయా తర్వాత వి థాట్ యూ విల్ డూ లాట్స్ ఆఫ్ థింగ్స్ అని. దయా నాకు బిఫోర్ రిలీజే సక్సెస్. వి ఎంజాయ్డ్ ఇట్, అయిపోయిందండి. సంథింగ్ ఒక ఎక్సైట్మెంట్ ఉండాలండి. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వాస్తుశాస్త్రం సినిమా చేస్తా ఉంటే పక్కన వీర్ జరా అని షూటింగ్ అవుతుంటే షారుఖ్ షూటింగ్ జరుగుతుంది. సో ఐ నో హిమ్ ప్రిటీ వెల్. అలాగే నా హీరోయిన్ సుష్మితా సేన్, వాళ్ళిద్దరూ మైహునా అని సినిమా చేస్తున్నాడు. తను ఏదో కలవడానికి వచ్చాడు. కలవడానికి వచ్చినప్పుడు హాయ్ అనుకున్నాం. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ మై డైలాగ్. అరే చక్రిబాయ్ అవునా అన్నాడు. అరే షారుఖ్ భాయ్ ఆరాం అని 20 minutes తర్వాత వచ్చాడు. 4 లైన్లు ఉన్న లైన్ చూసి జరా జాతీయ రా అన్నాడు. చాలా ఎక్కువ చేస్తున్నావు, దీనికి నువ్వు ఇంతసేపా అన్నాడు. నేను షారుఖ్ ఇది మరి ఎంతమందికి అర్థమవుతున్నారో తెలీదు, ఎవ్రీ టైమ్ ఐ ఫేస్ కెమెరా నాకు చిన్న భయం ఉంటుంది అన్నాడు. టప్మని వాటేసుకున్నాడండి. వాటేసుకుని నా ఒక్కడికే అనుకున్నాను ఇది అన్నాడు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ అండి, సో ఐ ఎంజాయ్ దోస్ మూమెంట్స్ అండి. సార్ పెళ్ళికి ముందరంతా మూమెంట్స్ లాగా అండి. పెళ్ళైన వాళ్ళు క్షమించాలి నన్ను. పెళ్ళి తర్వాత మూమెంట్స్ ఇక ఏం ఎంజాయ్ చేస్తారండి సక్సెస్. సార్ పెళ్ళిళ్ళు చాలామంది ఆగిపోతుంది సార్. చాలామంది సంగతి తెలియదండి, అది మాత్రం ఆగిపోయింది.